ఏ ఉపాధి లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ. అమ్మా క్రైటీరియా ఏజ్ లిమిట్, ఎడ్యుకేషను కొంత అవన్నీ కూడా రేపు నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో ఆ కండిషన్స్ అన్ని అనౌన్స్ చేస్తాను. సో నేను ఓన్లీ అవుట్లైన్ ఈరోజు మీకు చెప్తున్నాను. ఈ స్కీమ్ పేరు రాజీవ్ యువ వికాస్. దీనికి 6,000 కోట్ల రూపాయలు వెచ్చించబోతోంది. ఒక నిమిషం, బ్యాంక్ లింకేజ్ కొంత ఉంటుంది, బ్యాంక్ లింకేజ్ ఉంటుంది కొంత. సో 6,000 కోట్ల రూపాయలు. ఆ బ్యాంక్ లింకేజ్ కూడా స్టేట్ గవర్నమెంటే బ్యాంకర్స్తో మాట్లాడి ఆ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేస్తాం. అప్ టు 55 years వరకు ఉన్నట్టు. సరే, దాని గురించి మిత్రుడికి నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు చాకల ఐలమ్మ గారి యూనివర్సిటీ ఈ రాష్ట్ర ప్రజలకి, మహిళలకి, పర్టికులర్గా వీరనారి మీద ప్రేమ ఉన్నటువంటి బహుజనులందరికీ గొప్ప కార్యక్రమం కాబట్టి 540 కోట్లతో దీన్ని యూనివర్సిటీని డెవలప్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఫోకస్గా పెట్టి దీన్ని గ్లోరిఫై చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండాలి. అట్లాగే దాంతోపాటు అన్ఎంప్లాయిడ్ యూత్ ఈ రాష్ట్రంలో చాలామంది బాధపడుతూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ విషయాలన్నీ పెద్ద ఎత్తున మీరు ప్రచారం చేసి కరెక్ట్గా మీరు చేర్చగలిగితే వాళ్ళందరూ చక్కగా వినియోగించుకుంటారనే ఉద్దేశంతో మీకు ఈరోజు ఇక్కడ నేను ఒక్క నిమిషం ఇవన్నీ వివరిస్తా ఉన్నాను. ఇట్ ఈస్ ఎ సోషల్ కాన్సెప్ట్. ఇది పూర్తిగా కేవలం సామాజిక స్పృహతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక సామాజిక బాధ్యతగా చేస్తున్నటువంటి కార్యక్రమం. దీన్ని దయచేసి మిత్రులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తాం. మీ స్థాయిలో సాధ్యమైనంత వరకు విరివిగా దీనికి ప్రచారం కల్పించగలిగితే, ఇదేదో ప్రభుత్వాన్ని మేలు చేయమని నేను అంటలేదు, ప్రచారం కల్పించగలిగితే అన్ఎంప్లాయిడ్ యూత్కి పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది. మన స్థాయిలో ప్రతి ఒక్కరికి ఏదో అంతా సాయం తీసుకుంటూ అవుతాం. ఆ పని చేయవలసిందిగా ఒకటి కోరుతూ, ఇక మిగతా విషయాలకు సంబంధించి డెఫినెట్గా రేపు మళ్ళీ నేను ప్రెస్ అడ్రస్ పెడుతున్నాను. ఒక నిమిషం రేపు నేను మళ్ళీ ప్రెస్ అడ్రస్ చేస్తున్నాను. మీ ఫైనాన్సెస్ గురించి, అప్పుల గురించి, రాబోయే బడ్జెట్ గురించి, ఇప్పటివరకు మీరు చేసిన దాని గురించి, ఉన్న పరిస్థితి ఏంటి, అన్నీ మీకు మంచిగా ప్రజెంటేషన్ ఇచ్చి స్లైడ్స్ వేరుగా టోటల్గా సంపూర్ణంగా అందరికీ అర్థమయ్యేటట్టుగా అరటిపండు వలిసి చెప్పినట్టుగా రేపు ఏర్పాటు చేస్తాం. నెంబర్ వన్ ఈరోజు మాత్రం ఈ 2 అంశాలను మీరు అడగండి, చెప్తాను. హోప్ యూ విల్ అండర్స్టాండ్. క్లియర్?